ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు ఈ కథ విన్న వారికి ఎంతో అదృష్టం అండి. సంతోషి మాత కథ అంటేనే మన ప్రయాణానికి ఎంతగానో జీవిత ప్రయాణానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున అమ్మవారి కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకనాడు సర్వశాస్త్రాలు చదివినటువంటి వేదాలలో దిట్ట అయినటువంటి పురాణ కథలన్నీ కూడా తెలిసినటువంటి సూత మహర్షుల వారు సౌనకాది మహామునుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు అతనికి సకల మర్యాదలు చేస్తారు. ఆ తరువాత వారు ఇలా అడుగుతారు, స్వామి, మీకు తెలియనటువంటి విషయం అంటూ ఏదీ లేదు. భూలోకంలో మనుషులు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. సుఖం అంటే ఏమిటో మర్చిపోయారు. సుఖ సంతోషాలు లేనటువంటి జీవితం వ్యర్థం కదా. వాళ్ళని చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉంది. వారి సుఖ సంతోషాలు సమృద్ధిగా కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని ఉంటే దయచేసి విన్నవించండి అని చెప్పి సనకనాది మహామునులందరూ కూడా వేడుకుంటారు. అప్పుడు మునులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు మహర్షి ఈ విధంగా చెబుతారు, మునులారా, మీరు అన్నది నిజమే. సంతోషం లేనటువంటి జీవితం వ్యర్థం. అది ఏ పని చేయడానికి కూడా బలాన్ని ఇస్తుంది. సంతోషం లేనిదే ఎందులోనూ కూడా రాణించలేరు. అలాంటి సంతోషాన్ని ప్రసాదించేటటువంటి దేవత సంతోషి మాత. ఆ దేవిని పూజించి ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనుషులందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏ కోరిక కోరితే అది తప్పకుండా తీరుతుంది. నాకు ఈ విషయం గురించి వ్యాస మహర్షుల వారు చెప్పారు. ఆ వివరాలనే మీకు చెబుతాను, వినండి. సాక్షాత్తు నారద మహర్షుల వారు ఆమెను సంతోషి మాత అనేటటువంటి పేరు పెట్టారు. ఆ తల్లి శుక్రవారం నాడు జన్మించింది కనుకనే శుక్రవారం ఈమెను పూజించిన వారికి అన్ని సుఖాలు, చాలా సంతోషము కలుగుతుంది అని చెబుతాడు. సౌనకాది మునులు అడుగుతారు, స్వామి, ఆమె యొక్క మహత్యం గురించి, ఆ వ్రత విధానం గురించి తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగారు, మునులారా, ఉత్తర దేశంలోని శ్రీరంగపురంలో ఒక భూస్వామి ఉండేవారు. అతనికి 7 కొడుకులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పుడు తండ్రి చనిపోతే తల్లే వారిని సాకింది. వాళ్ళు పెద్దయ్యేదాకా ఆవిడే పొలం పనులు చూసుకుంటూ ఉండేది. ఆ విధంగా పనివాళ్ళ సహాయంతో ఆవిడే పొలం పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లికి విశ్రాంతినిచ్చి వాళ్ళు ఆ పనిని చూసుకుంటూ ఉండేవారు. 7 తల్లి అంటే ఎంతో అమితమైనటువంటి ప్రేమ, భక్తి. అలాగే తల్లికి కూడా వారి పిల్లలంటే అందరికీ ఇష్టమే. కానీ ఆఖరి కొడుకు తప్ప అందరంటే వల్ల మాలినటువంటి ప్రేమ. ఆమెకు ఎక్కడున్న తల్లికి అసలు ఆఖరి పిల్లవాడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అయితే ఈమెకు ఎందుకో కానీ అతనంటే అభిమానం లేదు. పాపం శ్రీకరుడికి అదేమీ తెలియదు. అన్నలందరూ కూడా పొలం పనిచేస్తే అతను మాత్రం పాటలు పాడుతూ ఊర్లో గాలికి తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలి అంటే అది చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా అతనికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉండేది. అందుకే దైవ భజనలు చేస్తూ ఉండేవాడు. సోమరిపోతుగా తిరుగుతూ ఉన్నాడు అన్నటువంటి భావంతో తల్లి మిగతా అందరికీ భోజనం పెట్టిన తరువాత మిగిలిన అన్నాన్ని వాళ్ళ ఎంగిళ్ళు కలిపి శ్రీకరుడికి పెడుతూ ఉండేది. తల్లి మీద గుడ్డి ప్రేమ ఉన్నటువంటి శ్రీకరుడు అది తెలియక ఆమె ఏం పెడితే అది తినేవాడు. ఆవిడ పెళ్లి విషయంలో కూడా పక్షపాతమే చూపించింది. మిగతా వారందరికీ కూడా పెళ్లిళ్ళు చేసింది, కానీ ఇతనికి మాత్రం పెళ్లి చేయలేదు. వాళ్లకు పిల్లలు కూడా పుడతారు. అలా ఉండగా ఒకనాడు శ్రీకరుడు ఉజ్జయిని నగరానికి చేరుకుంటాడు. అక్కడ సంతోషి మాత యొక్క పెద్ద గుడి కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఏడు కూడా మహోత్సవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీకరుడు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళతాడు. అక్కడ భక్తి పారవస్యంతో పాటలు పాడతాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాటలు విని అతన్ని మెచ్చుకుని వెళ్తారు. అందులో సత్యవతి అనేటటువంటి ఒక అందగత్తె చాలాసేపు అక్కడే కూర్చుని అతని పాటలు వింటూ ఉంటుంది. ఆమె బయటకు వచ్చేసరికి చీకటి పడుతుంది. 2 రౌడీలు ఆమె వెంట పడతారు. ఆమె రక్షించండి అంటూ అరిచినటువంటి అరుపులు విని శ్రీకరుడు వచ్చి ఆమెను కాపాడి ఆమెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాడు. సత్యవతికి తొలిచూపులోనే శ్రీకరుడు అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అతను మరలా కనిపిస్తాడో లేదో అని ఆమెకు బెంగపడుతూ ఉండగా ఒకనాడు శ్రీకరుడు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళుతూ ఉంటాడు. ఆమె తన అమ్మా నాన్నలను పిలిచి ఇతనే తనను రక్షించాడని, ఇతన్నే నేను పిలిచి పెళ్లి చేసుకుంటానని వారికి చెబుతుంది. అందుకు వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు.
ఆ విధంగా ఆ కొత్త దంపతులు ఒకనాడు శ్రీరంగపురానికి తిరిగి వస్తారు. అయితే శ్రీకరుని భార్య ఎంతో అందంగా ఉండి సుగుణాల రాశి అయినప్పటికీ కూడా తల్లి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదు. ఈ విధంగా కొడుకునే చిన్న చూపు చూసేటటువంటి ఆ తల్లి అతని భార్యను మాత్రం ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది? అందుకని సత్యవతిని పాపం పశువుల శాలలో ఉంచి అక్కడే ఉంచేది. సత్యవతికి రోజంతా పశువులను చూడడం, ఆ శాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం వగైరా పనులతోనే సరిపోతూ ఉండేది. శ్రమకు తగినటువంటి భోజనం కూడా ఆమెకు దక్కేది కాదు. అయితే తోడికోడళ్లకు కూడా ఆమెను చూస్తే అసూయగానే ఉండేది, కానీ ఎలాంటి జాలి కూడా కలిగేది కాదు. శ్రీకరుని పరిస్థితుల్లోనూ ఎలాంటి మార్పు రాలేదు. సత్యవతిని తనకు ఎంత అవమానం జరిగినా దిగమింగుకుని ఊరుకునేదే కానీ పల్లెత్తు మాట కూడా వారిని ఎవ్వరినీ కూడా అనేది కాదు. కానీ శ్రీకరుని విషయంలో తల్లి చూపించేటటువంటి ఆ వ్యత్యాసం మాత్రం ఆమె సహించలేకపోయేది. పతియే ప్రత్యక్ష దైవం అని భావించేటటువంటి ఆ సత్యవతి తనకు జరిగినటువంటి అన్యాయం వేలెత్తి చూపలేదు, కానీ భర్తకు జరుగుతున్నది మాత్రం తన దృష్టిలోనికి తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. అదేవిధంగా అతని దృష్టిలోకి తీసుకుని వస్తుంది. తల్లి మీద అమితమైనటువంటి గౌరవం ఉన్నటువంటి ఆ శ్రీకరుడు ఆమె చెప్పిన మాటలను నమ్మలేదు. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది, అవునా, మీ మీద మీ అమ్మగారికి అంత ప్రేమే ఉంటే మీకు అందరితో పాటు ఎందుకు భోజనం పెట్టడం లేదు? వాళ్ళు తిన్న తర్వాతే ఎందుకు పెట్టాలి అని ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న వేస్తుంది. కావాలంటే మీరే పరీక్షించి చూసుకోండి అంటూ నమ్మకంగా చెబుతుంది. అది జరిగినటువంటి కొన్నాళ్లకు ఒక పండుగ వస్తుంది. శ్రీకరుడు భార్య మాటలను పరిశీలించడానికి ఇదే అనువైనటువంటి సమయం అని అనుకుంటాడు. తనకు కడుపు నొప్పిగా ఉందన్నటువంటి చెప్పి వంటింటికి ఎదురుగా ఉన్నటువంటి వసారాలో చాప వేసుకుని పడుకుంటాడు. సన్నని గుడ్డ ముసుగు వేసుకుని అందులో నుండి తల్లి చేసేటటువంటి చర్యలన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇదేమీ తెలియనటువంటి తల్లి యథాప్రకారం చేసినటువంటి లడ్డూలు మిగతా పిండి వంటలు తక్కినటువంటి 6 కొడుకులకు పెట్టి వారు తినగా మిగిలినటువంటి ఆ పదార్థాలను తీసుకుని వచ్చి శ్రీకరునికి పెడుతుంది. అప్పుడు అతను ఇలా అనుకుంటాడు, తను దైవంగా నమ్మినటువంటి తన తల్లి తనకు చేసేటటువంటి ఇంతటి మోసాన్ని సహించలేనటువంటి ఆ శ్రీకరునికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. నాకు ఆకలిగా లేదు, వద్దు పో అని అంటాడు చిరాగ్గా. ఆ తర్వాత కొన్ని నిమిషాలు అయ్యాక, రేపు నేను వెళ్ళి కొన్నాళ్ళు ఊళ్ళు తిరిగి వస్తానని చెప్పి అప్పుడు కానీ తనకు శాంతి దొరకదని చెబుతాడు తల్లికి. చీమ కుట్టినట్లుగా కూడా లేదు, అందుకని ఇలా అంటుంది. అవునా, రేపటిదాకా ఎందుకు నాయనా, ఇదిగో ఇప్పుడే వెళ్ళిపో అని అంటుంది. శ్రీకరుడికి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే పశువుల శాలలో పనిచేస్తున్నటువంటి తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమె అన్నది నిజమేనని చెప్పి ఒప్పుకొని తన మనసు విరిగిపోయిందని, తను దేశాంతరం వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తే తామిద్దరూ సుఖంగా ఉండవచ్చు అని చెప్పి అంతవరకు అత్తగారు పెట్టినటువంటి కష్టాలను ఓర్చుకోమని చెబుతాడు. ఆమెను ఎన్నటికీ మరచిపోనని చెప్పి తన గుర్తుగా అతని ఉంగరం ఇస్తాడు. ఆమెను కూడా ఏమైనా ఇమ్మంటే ఆమె ఇలాగ అంటుంది, నా దగ్గర ఏముంటుంది చెప్పండి, పేడ పిసికేటటువంటి నా దగ్గర అసలు ఏముంటుంది? మీకు ఇవ్వాలి అంటే ఇదిగో ఆవు పేడతో చేసినటువంటి నా హస్తముల ముద్రే నా ముద్రిక అంటూ తన 2 చేతులను అతని పంచె వెనుక అద్దుతుంది. అదే 10,000 రూపాయలనుకుని శ్రీకరుడు అది చాలు అనుకుంటాడు. వెళ్ళిపోతాడు. శ్రీకరుడు వారం రోజులు ప్రయాణించి మాధవపురం అనేటటువంటి ఒక ఊరికి చేరుకుంటాడు. అక్కడ ఒక శ్రీమంతుడైనటువంటి వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఉద్యోగం అడిగితే ఉత్తమముడైనటువంటి ఆ వ్యాపారి వెంటనే ఒక చిన్న పని ఇస్తాడు శ్రీకరుడికి. ఇక శ్రీకరుడు అదేం మహాభాగ్యం అని చెప్పి ఎంతో శ్రద్ధగా ఆ పనిని చేసుకుంటూ ఉండేవాడు. తక్కిన పని వాళ్ళందరూ కూడా యజమాని మంచితనాన్ని మెతకతనాన్ని భావించి పని ఎగ్గొడుతూ ఉండేవారు. కానీ శ్రీకరుడు మాత్రం మనసు పెట్టి మరీ పనిని చేస్తూ ఉండేవాడు. జమా ఖర్చులు లావాదేవీలు చేసేవాడు. అతని శ్రద్ధ వలన ఆ వ్యాపారం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. దాంతో ఆ వైశ్యుడు ఎంతో సంతోషించి అతనిని తన విశ్వాసపాత్రునిగా తెలుసుకుని అతన్ని పై అధికారిగా నియమించి ఎక్కువ జీతాన్ని ఇస్తూ ఉండేవాడు.
ఉండేవాడు. అతను అప్పటికే వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడంలో తన బుద్ధి కుశలతతో తన యొక్క యజమాని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి పరిచాడు. యజమాని యొక్క బహుమానాలు కూడా ఇస్తూ ఉండేవాడు. అలా తన జీవితం సాఫీగా సాగిపోవడం వలన ఆపద ముక్కులు సంపదలు మెరుపులు అన్నట్టుగా తను భార్యకు ఇచ్చినటువంటి మాటను అసలు తన ఊరికే మర్చిపోతాడు శ్రీకరుడు. అక్కడ అతను అలా ఉంటే ఇక్కడ సత్యవతి బ్రతుకు ఇంకా అధ్వానంగా ఉంటుంది. కొడుకు ఉంటేనే లెక్క చేయనటువంటి ఆ అత్తగారి ఆగడాలు కొడుకు లేకపోతే దక్కుతాయా ఇక శృతి మించాయి. ఇదేమిటని అడిగేవారు లేదు. ఆమె రోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంటికి తీసుకుని రావాలి. ఇంతకు ఆమెకు పట్టేది తవుడుతో చేసినటువంటి 2 రొట్టెలు మాత్రమే, కొబ్బరి చిప్పలో కొంత నీరు మాత్రమే. అత్తగారు తోడికోడళ్ళు ఎంత తిట్టినా తను నమ్ముకున్నటువంటి దైవం తన పతిదేవుడు తప్పకుండా తిరిగి వచ్చి తనను కాపాడుతాడు అని చెప్పి గంపెడి ఆశతో ఓపికగా సహనంగా ఎదురు చూస్తూ ఉంటుంది సత్యవతి. పాపం ఆ సాధ్వీమణి ఆమెకు పట్టించుకోనటువంటి నాదుడే లేకపోయాడు తన బాధలను. ఇక నాదుడే మర్చిపోతే ఇంకా ఆమెకు ఇంకా అక్కడ ఏముంటుంది. ఒక శుక్రవారం నాడు ఆమె అడవి నుండి తిరిగి వస్తూ ఉండగా ఊరి పొలిమార్లలో ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్ళు చేరి ఏదో పూజ చేయడం కనిపిస్తుంది. ఆమె కూడా అలసిపోయి ఉండడంతో అక్కడ కాసేపు ఆగుతుంది. అక్కడ ఒక దేవతకు పూజ చేయడం, ఆమె కథ వినడం జరుగుతూ ఉంటుంది. సత్యవతి అక్కడ ఒక ఇల్లాలిని, ఈ దేవత ఎవరమ్మా, ఆమెకు ఎలా పూజ చేయాలి, దీనివల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఈ దేవత పేరు సంతోషిమాత, ఈమె కోరినటువంటి కోరికలను సఫలం చేసేటటువంటి దేవత అని చెప్పగా ఓపికగా పూజనంతా కూడా చూసి ఉద్యాపన గురించి వివరించినప్పుడు సత్యవతి ఆ కథ అంతా విని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తూ తను కూడా తన భర్త రాకకై ఆ యొక్క పూజను చేయాలి అని చెప్పి మనసులో నిశ్చయించుకుంటుంది. అలా వారం రోజులు గిర్రున తిరిగి శుక్రవారం రానే వస్తుంది. సంతోషి మాత పూజ చేయాలని సత్యవతి అనుకోవడమే తడవుగా ఆ పూజను ఎలా చేయాలా అని ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అనుకోవడం అయితే అనుకుంది, కానీ పాపం ఆమెకు ఎలాంటి మార్గము కనిపించలేదు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంబంగ నూనె అన్నట్లుగా తనకే గతి లేదు. తను ఎక్కడ పూజ చేయగలదు? ఆ ఆలోచన వచ్చేసరికి మరలా దిగులుగా కూర్చుంటుంది. కానీ దేవుని మీద అపారమైనటువంటి భక్తి ఉంటే అంతా దేవుడే చూసుకుంటాడు కదా. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అన్న మాటలు రుజువు చేస్తూ ఆ దేవియే సాక్షాత్తు ఒక వృద్ధి రాలి రూపంలో వచ్చి కావలసిన దానికన్నా ఎక్కువే పూజా ద్రవ్యాలను ఇస్తుంది. ఇక సత్యవతి ఆనందానికి అవధులే లేవు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసి కథ చెప్పుకుని మంగళహారతిని ఇచ్చి ప్రసాదం తనకు కావలసిన వారికి పంపించి తన భర్త త్వరలోనే తిరిగి రావాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తుంది. అలా 3వ శుక్రవారం పూజ అవ్వగానే భర్త క్షేమ సమాచారాలు మోసుకొచ్చాడు ఒక అపరిచిత వ్యక్తి. ఇన్నాళ్ల జాడే తెలియనటువంటి భర్త గురించినటువంటి ఆ వార్త ఆమె వినడం ఇదంతా కూడా కేవలం ఆ దేవి యొక్క అనుగ్రహం కాక మరేమిటి అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా కీర్తిస్తుంది. ఇక ఆమె ఎంతో సంతోషించి రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో పూజ కొనసాగిస్తుంది. 7వ వారం పూజ అయిందో లేదో అదే వ్యక్తి వచ్చి భర్త ఇచ్చాడని చెప్పి 200 రూపాయలు ఇచ్చి మాయమవుతాడు. సత్యవతికి ఆశ్చర్యం వేస్తుంది, కానీ ఆనందం కలగలేదు. ఆమె కోరింది భర్త రాక కానీ భర్త పంపేటటువంటి డబ్బు కాదు కదా. దాంతో ఆమెకు నిరాశ నిస్పృహలు కలుగుతాయి. పిచ్చి దానిలాగా అయిపోతుంది. కానీ ఆమెకు కలిగినటువంటి ఆ ధనప్రాప్తిని చూసి అత్తా తోడుకోడళ్లకు అసూయ కలుగుతుంది. ఆమె సంతోషి మాతను ఆ రోజు పరిపరి విధాలుగా పూజిస్తుంది. భర్తను తొందరగా రప్పించమని చెప్పి ఆ దేవిని వేడుకుంటుంది. ఆ రాత్రి సంతోషి మాత శ్రీకరుని కలలో కనిపించి అతనిని మెత్తగా ఇలా మందలిస్తుంది. నాయనా, నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావు, అక్కడ నీ భార్య పరిస్థితి ఎలా ఉందో కొంచెమైనా ఆలోచించావా? ఆమె నీకోసం ఎంతగా పరితపిస్తుందో తెలుసా? ఇప్పటికైనా వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళు అంటూ చెబుతుంది. ఇక శ్రీకరుడు దేవి కలలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు. అలాగే వెంటనే మేఘాల మీద ఇంటికి వెళదాము అని అనుకుంటాడు. కానీ ఉద్యోగ ధర్మం అడ్డుగా వస్తుంది. యజమాని తన మీద పెట్టినటువంటి బాధ్యతను తను ఎలా మరచిపోతాడు? అదీ కాక అదే సమయంలో తన యజమాని తీర్థయాత్రలకు వెళ్ళాడు. డబ్బు లావాదేవీలు అలాగే ఉంటాయి. అతను ఇవ్వాల్సినటువంటి బాకీలు తమకు చెల్లించి బాకీలు 2 ఉంటాయి. దేవితో కూడా అదే చెబుతాడు.
అమ్మా తల్లి, నాకు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ మా యజమాని రాకుండా నేను ఎలా వెళ్ళగలను తల్లి? ఈ లావాదేవీలు చూడకుండా వెళితే నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది కదా. అతను రాగానే వెళ్తానమ్మా అని చెప్పి అనుకుంటాడు. ఇక ఆజ్ఞ జారీ చేసినటువంటి ఆ దేవికి ఆ విషయం గురించి తెలియదా? సర్వాంతర్యామి కదా ఆమె. మరి ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా? అందుకే మార్గాంతరం చూపింది. నీవేం శంక పెట్టుకోవద్దు. రేపు పొద్దున్నే లేచి స్నానం వగైరా చేసి నన్ను ధ్యానించి తప్పకుండా నేతి దీపం పెట్టి నన్ను నమస్కరించి దుకాణంలో కూర్చో అంటూ పనులు సక్రమంగా జరుగుతాయని తల్లి ఆయనకు చక్కగా ధైర్యాన్ని నూరిపోస్తుంది. అమ్మవారే మార్గం చూపిన తరువాత ఇంకా సందేహం ఎందుకు అని శ్రీకరుడు ఉదయాన్నే లేచి అమ్మవారు చెప్పినటువంటి పనులన్నీ కూడా తూచా తప్పకుండా చేసి దుకాణంలో కూర్చుంటాడు. అంతే, దేవి చెప్పినట్లుగా రావలసినటువంటి పైకమంతా కూడా టకటకా వచ్చేస్తుంది. అతను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. సాయంకాలం అయ్యేసరికి పనులన్నీ సునాయాసంగా అయిపోతాయి. ఇదంతా దేవి చూపినటువంటి కృపే కదా అని అనుకుంటాడు. యజమాని కొడుకులకు వ్యాపారం అప్పచెప్పి తన ఇంటి పరిస్థితి వివరించి మళ్ళీ పొద్దున్నే బయలుదేరుతాడు. తను న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో తన ఊరికి కొన్నాళ్లకు చేరుకుంటాడు. అలా పొలిమేరకు వచ్చేసరికి కట్టెల మోపును మోయలేక మోస్తూ ఉన్నటువంటి ఒక యువతి కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, అతని భార్యే. ఆమె చిక్కి శల్యమైంది. అది చూసేసరికి అతని మనసు ద్రవించిపోతుంది. ఆమెకు కనపడకుండా చేరుకుంటాడు. తల్లి లేని ప్రేమ కురిపిస్తుంది. సత్యవతి ఇంకా కాసేపటికి ఇంటికి వచ్చి, అత్త కట్టెల మోపు తెచ్చాడు, మీరు ఇచ్చేటటువంటి ఆ 2 దంపుడు రొట్టెలు, కొబ్బరి చెప్పులో నీళ్లు నాకు ఇవ్వండి, చాలా ఆకలిగా ఉంది అని అంటుంది సత్యవతి. ఇక అత్తగారు ఇలా అంటుంది, నువ్వు వెళ్ళిన తర్వాత నీ మీద బెంగతో మీ ఆవిడ చిక్కిపోయింది అని అంటుంది. తల్లి మాటలో ఉన్నటువంటి సత్యం ఎంతో గ్రహించాడు శ్రీకరుడు. తల్లికి కూడా దొంగకు తేలు కుట్టినట్లు అవుతుంది. అమ్మ, నాకంతా అర్థమవుతుంది. మేము ఇంక వేరే కాపురం పెడతాం అనుకుంటున్నామని చెప్పి భార్యతో కలిసి ఆ ఊర్లోనే ఒక అద్దె ఇంట్లో ఉండసాగాడు శ్రీకరుడు. తిరిగి వచ్చినటువంటి 2 రోజుల్లోనే శుక్రవారం వస్తుంది. సత్యవతి సంతోషి మాత యొక్క వ్రత ఉద్యాపన చేద్దామనుకుని అత్తగారిని, బావగారులను, తోడికోడళ్లను పిలుస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా భోజనం చేయాలని చెబుతుంది. అయితే అసలే శ్రీకరుడు అంటే ఎవరికీ పడదు కదా. అందులో వాళ్ళకన్నా ధనవంతుడయ్యాడు. దాంతో వారి మీద ఇంకాస్త ఎక్కువ అసూయ ఏర్పడుతుంది. వాళ్ళు ఎవ్వరూ వెళ్లకుండా పిల్లలను మాత్రం పంపిస్తారు. అది కూడా వాళ్ళ మీద ప్రేమతో కాదు, వ్రతభంగం చేయమని చెప్పి కుటిలమైనటువంటి మార్గాలు చెప్పి ఆ పిల్లలను పంపిస్తారు. పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఎన్ని మధురమైనటువంటి పదార్థాలు వడ్డించినా మాకు ఇవి నచ్చవు, పులుపు కావాలి అని అంటారు. సత్యవతి రేపు పెడతానని చెప్పి నచ్చ చెబుతుంది. విన్నట్లే విని భోజనం చేసి మాకు కొంచెం చిల్లర కావాలి అని అడుగుతారు. చిల్లర ఇవ్వకూడదు అని చెప్పి తెలిసిన జాలి గుండె కలిగినటువంటి సత్యవతి కాదనలేక కొన్ని డబ్బులు ఇస్తుంది. వారు వెంటనే దుకాణానికి వెళ్ళి చింతపండును కొనుక్కొచ్చి ఆ తల్లి ఎదుటే తింటారు. పాపం పనిలో పడినటువంటి సత్యవతి అది గమనించలేదు. చేయాల్సినటువంటి పనంతా చేసేసి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఈ వ్రతభంగమైనచో ఇక్కట్లు పాలవుతారు అన్నమాట నిజంగా నిరూపిస్తూ రాజభట్లు శ్రీకరుని తీసుకుని పోవడానికి వస్తారు. చిల్లిగవ సంపాదన లేనటువంటి అతను ఒక్కసారిగా ఇంత శ్రీమంతుడు ఎలా అయ్యాడో సంజాయిషి ఇవ్వాలని చెప్పి అది దొంగ డబ్బేనని చెప్పి రాజుగారికి అనుమానం వచ్చిందని చెబుతారు. శ్రీకరుని తీసుకుని వెళ్ళగానే సత్యవతి విలవిలా ఏడుస్తూ దేవీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, నీ భక్తురాలైనటువంటి నన్ను ఇలా ఎందుకమ్మా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నావు? ఇది నీకు న్యాయమేనా? నేనేం తప్పు చేశాను తల్లి? ఒకవేళ ఏదైనా కానీ తప్పు చేస్తే క్షమించి కరుణించు తల్లి. నాకు నీవు తప్ప ఇంకెవరు దిక్కవరమ్మా అని ప్రార్థిస్తుంది. ఇక అమ్మవారు కోపంగా, ఉద్యాపన భంగం చేశావు, నువ్వు బాలురకు చిల్లరనిచ్చావు అంటే దక్షిణ ఇచ్చినట్లే కదా. వాళ్ళు చింతపండు తిన్నారు, అది తింటే పులుపు తిన్నట్లే కదా. ఇవి చేస్తే ప్రతిభంగం అని అంటుంది సత్యవతి. చేతులు జోడించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటుంది. తల్లి, నా అపరాధాన్ని క్షమించు. పిల్లలు చిల్లర అడిగితే దయతో ఇచ్చానే కానీ దక్షిణగా ఇవ్వలేదు. వారు చెడ్డ తలంపులతో ఆ డబ్బులతో చింతపండు కొని తిన్నటువంటి సంగతి సత్యంగా నాకు అసలు తెలియదమ్మా. నా తప్పును క్షమించు. మరలా ఎలాంటి లోపాలు లేకుండా ఉద్యాపన చేస్తాను అంటూ దేవిని ప్రార్థించి ప్రసన్నురాలని చేసుకుంటుంది. మరలా 8 మంది అబ్బాయిలను పిలిపించి పిండి వంటలతో భోజనం పెట్టి
వస్త్రాలను ఫలాలను ఇచ్చి వారిని తృప్తిపరుస్తుంది. ఉద్యాపన నిర్విఘ్నంగా జరుగుతుంది. ఆ తరువాత సంతోషి మాత కూడా ఆమె శ్రద్ధాభక్తులకు ఎంతో సంతోషించి, సత్యవతి, నీవేమీ విచారించనవసరం లేదు, నీ భర్త రాజుగారి వలన సన్మానం పొంది రాగలడు అని చెప్పి ఆమె విచారాన్ని పోగొడుతుంది. రాజు శ్రీకరుణ్ణి అంత డబ్బు ఎలా వచ్చిందో వివరించమంటే శ్రీకరుడు అక్షరం పొల్లుపోకుండా తన యజమాని విశేషాలన్నీ కూడా వివరిస్తాడు. సంతోషీదేవి రాజుకు శ్రీకరునిపై మంచి అభిప్రాయాన్ని కలిగించే విధంగా చేస్తుంది. దేవి యొక్క కృప వలన రాజు అతన్ని సత్యవాది అని చెప్పి విశ్వసించి అమ్మవారు సత్యవతికి ముందే చెప్పిన విధంగా ఘనంగా సత్కరించి పంపిస్తాడు. ఆ విషయం ఊరంతా విని ఆనందిస్తారు, శ్రీకరుణ్ణి మెచ్చుకుంటారు. కానీ తల్లి సోదరులు వదిలిన ప్రవర్తనలో మాత్రం ఏమీ మార్పు లేదు. వాళ్ళు అసూయ ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అవసరం తీరింది కదా, ఇక పూజలు ఎందుకు అన్నటువంటి స్వార్థమైనటువంటి చింతన లేకుండా సత్యవతి శ్రీకరులు సంతోషి మాతను పూజిస్తూనే ఉండేవారు. దేవి వాళ్ళ భక్తికి మెచ్చి నగరం చివర ఉన్నటువంటి గుడి నుండి వాళ్ళ ఇంటికి ఒకరోజు వస్తాను అని చెప్తుంది. సత్యవతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నట్లుగానే ఒకనాడు దేవి బయలుదేరింది. కానీ భీకరమైనటువంటి రూపాన్ని దాల్చి ఆమె మహాభూతం అని చెప్పి భయపడి కొందరు లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటారు. కొందరు కిటికీలుండి తొంగి చూస్తూ ఉంటారు. సత్యవతి మాత్రం ధైర్యంగా వీధి వాకిలి తెరిచి గుమ్మంలో నిలబడుతుంది. దేవి దగ్గరకు రాగానే కొంచెం కూడా బెదరకుండా ఆ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళి పూజా గృహంలో ఆసనం వేసి కూర్చోబెడుతుంది. వెంటనే దేవి ప్రసన్నమైనటువంటి రూపాన్ని దాల్చి సత్యవతిని ఆశ్చర్యపరుస్తుంది. సత్యవతి ఆమెను పూజించి దీవెలను పొందుతుంది. దేవి అనుగ్రహంతో వారికి ఒక కొడుకు పుడతాడు. వారు ఎంతో ఆనందిస్తారు. కాలక్రమేణా సత్యవతి భక్తికి మెచ్చి అమ్మ ఆమెను అనుగ్రహించడం చూసినటువంటి ఆమె అత్తగారు తోడికోడళ్ళు ఆమె మీద అసూయ ద్వేషాలు మాని ఆమెను శ్రీకరుణ్ణి వారి పుత్రుణ్ణి ఎంతో ప్రేమగా చూడసాగారు. సంతోషి మాత యొక్క మహత్యాన్ని తెలుసుకున్నవారు అలాగే ఆ ఊరి ప్రజలు కూడా ఆ దేవిని విధి విధానంగా ఆచరించి పూజించి సకల సౌఖ్యాలను పొందేవారు. పరమ శాంతమూర్తి అయినటువంటి ఈ సంతోషి మాత కోరినటువంటి కోరికలను నొసగునేటటువంటి కల్పవల్లి కనుక మునులారా, మనుషులందరికీ సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి దేవి సంతోషీదేవి. వినడానికి పూజా విధానం ఉద్యాపన కష్టంగా అనిపించినా నిజంగా మనసు పెట్టి చేస్తే ఏది కష్టం కాదు. దైవ పూజ ఆషామాషి చేయకూడదు అన్న విషయం తెలుస్తుంది. అసలు దైవ పూజే కాదు, ఆ మాటకు వస్తే ఏ పని కూడా ఏదో చేసేసాం కదా అని అనిపించుకోకుండా మనస వాచ కర్మణ చేయాలి. సంతోషి మాత వ్రతం చేస్తే అలా మనస వాచ కర్మణ చేసేటటువంటి పద్ధతి అలవడి సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ ముగించారు మహర్షుల వారు. ఆ తరువాత ఆ యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా తెలియజేశారు. ముందుగా ఈ వ్రత విధానాన్ని ఎలా విధంగా చేయాలి అంటే, ఈ వ్రతాన్ని చైత్రమాసం వైశాఖ శ్రావణ భాద్రపద అశ్వయుజ కార్తీక మార్గశిర మాఘ పాల్గొన మాసాలలో ఏ శుక్రవారమైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. జ్యేష్ఠ ఆషాఢ పుష్యమాసాలలో మొదలు పెట్టకూడదు. వ్రతం ఆడ మగ ఎవరైనా చేయవచ్చు, కానీ కొన్ని నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి. ఆ శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలి. మొత్తం ఉండలేని వారు పూజ అయిన తరువాత రాత్రిపూట తినవచ్చు. భక్తిగా చేస్తే 3 నెలల్లోనే వారు కోరినటువంటి కోరిక సిద్ధిస్తుంది. ఎవరికైనా గ్రహఫలం చాలక కోరిక తీరకపోతే నిరాశ పడకుండా కొనసాగిస్తే త్వరలోనే వారి కోరిక తీరుతుంది. ఈ వ్రతాన్ని చేసేవారు సత్యాన్నే పలకాలి, అబద్ధం చెప్పకూడదు, నిందావాక్యాలు మాట్లాడకూడదు, వినకూడదు. ఆ రోజంతా మౌనంగా ఉండాలి. అలాగే ఆ రోజు పులుపు తినకూడదు, ముట్టుకోకూడదు, వండకూడదు. సంసార జీవితం గడపకుండా నేల మీద పడుకోవాలి. శుక్రవారం రోజు పూజ చేసేటటువంటి శుక్రవారం తెల్లవారుజామునే లేచి మంచినీటితో స్నానం చేయాలి. ఉతికినటువంటి వస్త్రాలను కట్టుకుని పూజా గృహాన్ని లేదా పూజా మండపాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. పూజా పీఠం మీద సంతోషి మాత పటం ఉంచి దాని ముందు నీళ్లు పోసినటువంటి కలశం పెట్టి దానిపై కొబ్బరికాయను పెట్టాలి. తరువాత నీటికి పూజ చేసి వినాయక పూజ, నవగ్రహ పూజ, అష్ట దిక్పాలకుల పూజ, పూర్ణ కలశ పూజ చేయాలి. ఒక కలశం మీద ఒక పాత్రను పెట్టి అందులో బెల్లంతో కూడా చేసినటువంటి శనగలను ఉంచాలి. తరువాత సంతోషి మాతను పూజించి
బెల్లాన్ని శనగలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే పండినటువంటి పండ్లను కూడా పెట్టవచ్చు. అలాగే నేతి దీపం మాత్రమే వెలిగించాలి. పూజ అయిన తరువాత తప్పకుండా కథ వినాలి. పునః పూజ చేయాలి. ప్రసాదాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కథ చెప్పినటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చి ఒకటి ఆవుకు పెట్టి మిగతాది అందరికీ పంచాలి. ప్రసాదాన్ని వడ్డించే ముందు సంతోషిమాతకు మంగళహారతి పాట పాడుతూ ఇవ్వాలి. ఇలా కోరిక తీరే వరకు భక్తి శ్రద్ధలతో చేసి తరువాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేసేటటువంటి శుక్రవారం యథావిధిగా పూజ అయిన తరువాత 8 మంది అబ్బాయిలకు, ఒక బ్రాహ్మణులకు, ఒక ముత్తైదువునకు భోజనం పెట్టాలి. ఆ భోజనంలో పులుపు ఉండకూడదు. తర్వాత వాళ్ళకు పూలు పండ్లు ఇవ్వాలి. కానీ దక్షిణ మాత్రం ఇవ్వకూడదు. కావాలంటే బట్టలు పెట్టవచ్చు. ఓ సనకాది మహామునులారా, ఇలా ఎవరైతే సంతోషి మాతను పూజిస్తారో వారికి ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. కోరినటువంటి కోరికలు తీరుతాయి. కానీ ఏమాత్రం లోపం చేసిన దేవికి కోపం వచ్చి కష్టాల పాలవుతారు. అందుకని నియమనిష్టలకు ఎలాంటి లోపము రాకూడదు అంటూ సనకనాది మహామునులందరికీ కూడా సోత మహర్షుల వారు సంతోషి మాత యొక్క వ్రత కథను, వ్రత విధానాన్ని ఈ విధంగా తెలియజేసి ముగించారు. మనందరిపై కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ గనక ఈ కథ నచ్చినట్లయితే, నమ్మకంగా ధైర్యంగా ఉన్నట్లయితే మనందరము కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించుకుందాం. ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఈ కథలను విన్నారో వారందరిపైన ఆ సంతోషి మాత కరుణా కటాక్షములు మరింతగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ అందరి తరపున, నా తరపున, అందరి తరపున ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఇంతటితో ఇది సమాప్తం. మరలా మరో చక్కని అమ్మవారి కథతో మరలా మీ ముందుంటాను. అంతవరకు ఓం నమః శివాయ, ఓం శ్రీ సాయిరామ్, జై కనకదుర్గమ్మ తల్లికి, శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.